మనిషి జీవితం దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. దేవుడు మనలను ప్రేమతో సృష్టించాడు. కానీ చాలాసార్లు మనం దేవుడి మార్గం నుండి దూరమై పాపాల్లో పడిపోతాం. దేవుడు మనలను శిక్షించాలనుకోడు. ఆయన మనం తిరిగి ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటాడు. అలాంటి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక దినమే భస్మ బుధవారం. బైబిల్ ప్రకారం దేవుడు మనిషిని మట్టితో సృష్టించాడు. అందుకే మనిషి జీవితం తాత్కాలికమని బైబిల్ చెప్తుంది. మనం చివరికి మట్టికే తిరిగెళ్తాం. ఈ విషయాన్ని గుర్తు చేయడానికి భస్మ అంటే బూడిదను ఉపయోగిస్తారు. బూడిద మనకు వినయం, పశ్చాత్తాపం మరియు దేవుడి మీద ఆధారపడాలి అనే సందేశాన్నిస్తుంది. పురాతన కాలంలో దేవుని ప్రజలు తమ పాపాలను గుర్తించినప్పుడు బూడిదను తమ మీద వేసుకుని దేవుని ముందు ప్రార్థించేవారు. అది వారి హృదయ మార్పును చూపించే ఒక సూచన. ఒకసారి నినేవే అనే గొప్ప పట్టణం పాపాల్లో జీవించింది. అక్కడి ప్రజలు దేవుడి మాట వినకుండా చెడు మార్గాల్లో నడిచారు. దేవుడు వారి పాపాలను చూసి ఆ పట్టణాన్ని నాశనం చేయాలని నిర్ణయించాడు. కానీ దేవుడు దయామయుడు. ఆయన ప్రజలకు ఒక అవకాశం ఇవ్వాలని అనుకున్నాడు. దేవుడు ప్రవక్త యోనాను నినేవే పట్టణానికి పంపాడు. యోనా ప్రజలకు దేవుని సందేశం చెప్పాడు. అతను ప్రజలను హెచ్చరించాడు. మీరు మీ పాపాలను విడిచి దేవుని దగ్గరకు తిరిగి రాకపోతే ఈ పట్టణం నాశనమవుతుంది అని చెప్పాడు. ఆ సందేశం విన్న నినేవే ప్రజలు భయపడ్డారు. వారు తమ తప్పులను గుర్తించారు. రాజు నుండి సాధారణ ప్రజల వరకు అందరూ ఉపవాసం పెట్టారు. వారు బూడిద వేసుకుని దేవుని క్షమించమని ప్రార్థించారు. వారి హృదయం నిజంగా మారింది. దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి వారికి క్షమించాడు. ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా వారిని కాపాడాడు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మనం నిజంగా దేవుని దగ్గరకు తిరిగి వస్తే ఆయన మనలను క్షమిస్తాడు. భస్మ బుధవారం కూడా అదే సందేశాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఈరోజు క్రైస్తవులు చర్చిలో చేరి ప్రార్థిస్తారు. ఫాదర్ లేదా పాస్టర్ మన నుదుటిపై బూడిదతో క్రాస్ గుర్తు వేస్తారు. ఆ క్రాస్ మనకు 3 ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది. మొదటిగా, మనం దేవుని సృష్టి. రెండోది, మనం పాపులం మరియు క్షమాపణ అవసరం. మూడోది, మనం దేవుని దగ్గరకు తిరిగి రావాలి. భస్మ బుధవారం నుండి 40 రోజుల ప్రార్థన కాలం ప్రారంభమవుతుంది. ఈ కాలాన్ని లెంట్ కాలం అంటారు. యేసు ప్రభు కూడా 40 రోజులు అడవిలో ఉపవాసం చేసి ప్రార్థించాడు. ఆయన దేవుని చిత్తానికి లోబడే జీవితం ఎలా ఉండాలో మనకు చూపించాడు. ఈ కాలంలో క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు మరియు ఇతరులకు సహాయం చేస్తారు. ఇది కేవలం సంప్రదాయం కాదు, ఇది మన హృదయాన్ని మార్చుకునే సమయం. భస్మ బుధవారం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. జీవితం తాత్కాలికం. మనం సంపాదించే సంపద, గౌరవం అన్నీ ఒకరోజు ముగుస్తాయి. కానీ దేవుని ప్రేమ మాత్రం